ఛానల్ టీమ్ మను అండ్ సూర్య. సో ఈ రోజు మనం ఒక మంచి అదిరిపోయే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది కూడా డివోషనల్ టచ్తో. సో మేమైతే ఈ రోజు దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. అది వైజాగ్. అది బడ్జెట్లో చెప్తాం అనమాట, ఎలాగెళ్ళాలి, తక్కువ ప్రైస్లో మనం ఎలాగెళ్ళాలి అనేది అయితే మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. బట్ అక్కడైతే మనం బోట్ రైడ్లో అయితే తల్లి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఓన్లీ 9 days మాత్రమే ఆ బోట్ రైడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మిగిలిన డీటెయిల్స్ మనం ఫుల్ వీడియోలో అయితే చూసుకోవచ్చు. వచ్చేయండి. హాయ్ గైస్, మనమైతే మార్నింగే 9 o'clock అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మనం అలాగా అచ్యుతాపురం నుంచి అలాగా గాజువాక, అదే స్టీల్ ప్లాంట్, గాజువాక, అలాగా ఎన్ఏడి నుంచి సింహాచలం అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ మా ప్లాన్లో సింహాచలం అయితే లేదనమాట. బట్ మనోభావాన్ని మనం ఎలాగే వెళ్తున్నాం కదా, అలా సింహాచలం వెళ్ళి అక్కడ దర్శించుకొని అటు నుంచి మనం అలాగా దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోవచ్చు అనుకుని మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. బట్ మా ప్లాన్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా టైం అయిపోయింది. ఎందుకంటే స్టెప్స్ వేలో వెళ్ళాం. స్టెప్స్ వేలో అక్కడికి వెళ్ళి దర్శనం అది అయ్యేసరికి చాలా టైం అయితే పట్టిస్తుంది అనమాట. బట్ స్టెప్స్ వేలో మాత్రం చాలా చాలా బాగుంది. వ్యూ మాత్రం మీకోసం అయితే కొన్ని బిట్స్ అయితే తీసాను అనమాట, మీరు కూడా చూసేయండి. అండ్ చాలా కష్టపడ్డాం మెట్లు అయితే అక్కడ. నాకైతే అస్సలు నేను ఎక్కలేకపోయాను అనమాట. మనోభావుని చాలా ఈజీగా ఎక్కేసాడు. తను ఎక్కిన ఒక 5 minutesకి అయితే నేను ఎక్కాను అనమాట. అలా కూర్చొని అలసిపోయి చాలా అయితే కష్టపడ్డాను నేను మాత్రం మెట్లు మార్గం ఎక్కడానికి. మీరు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మాత్రం బస్సులో కానీ ఆ వెహికల్ ఏమైనా ఉంటే అలా రోడ్ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. మెట్లు అయితే మాత్రం చాలా కష్టమైపోద్ది. అండ్ అలాగే ఇంకెక్కిన తర్వాత ఇంకెక్కడాకుండా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఫ్రీ దర్శనం అయితే తీసుకున్నాం. దర్శనం అయిపోయింది. ఇంక బయటకు వచ్చిన అటు ఇటు అలా గోపురాన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. అలా నేను అని కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాను అనమాట. ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ అలాగే వ్యూ అక్కడ మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. మరీ ఎండగా కాకుండా అలాగని మబ్బు వేసినట్టు కాకుండా అలా లైట్గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా దర్శనం అయ్యి కిందకు వచ్చేసరికి 1 అయిపోయింది. 1 o'clock ఇంకా హోటల్ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి మొత్తం ఫుడ్ అది తీసుకున్నాం. ఫుడ్ మేము టిఫిన్ అయితే తీసుకున్నాం. మనోభావాన్ని మరి ఆనియన్స్ అవి తినకూడదు, సో అంత జాగ్రత్తగా ఉండదు కాబట్టి ఫుడ్ అయితే తినేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. అలా జగదాంబ మీద నుంచి ఈ క్లాక్ టవర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపించింది మాకైతే. అక్కడ జగదాంబ దగ్గర బాగా నచ్చింది. సో అలా వీడియోస్ అవి తీసుకుంటూ మేమైతే అలాగా బీచ్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట. బీచ్ రోడ్ నుంచి అలాగా బీచ్ అందాలను చూసుకుంటూ, బీచ్ అందం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా బీచ్ లవర్స్ చాలా మంది ఉంటారు, కమెంట్ చేసేయండి మీకు బీచ్ నచ్చినట్టయితే. ఇంకెక్కడి నుంచి అయితే మనం సాగర దుర్గం వారి టెంపుల్కి అయితే రూట్ చూసుకుందాం. ఇది బీచ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడైతే ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు అయితే చాలా ఈగల్స్ వచ్చాయి. ఒకసారి మీరు కూడా చూడండి వాటిని. కింద నుంచి వస్తున్నాయి. బాబోయ్ పొడి సిసిలా ఉన్నాయి మనల్ని. కార్లేస్ జస్ట్ మిస్. ఇక్కడ నుంచి వెళ్ళింది. అవైతే గ్రద్దలు చాలా దగ్గర నుంచి అయితే వచ్చాయన్నమాట. చాలా కింద నుంచి అయితే వెళ్ళాయి. సో ఇంకా అది పక్కన పెట్టండి. ఇదైతే మాత్రం ఇలా పోర్ట్ నుంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే మీకైతే ఇక్కడైతే ఈ ఏరియా మీకు తెలిసి ఉంటుంది, విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్. ఇక్కడే మీకు వెంకటేశ్వర స్వామి గుడి కూడా కనబడుతుంది అనమాట. సో అక్కడి నుంచి మీరు ఇలా లోపలికి వస్తే మాత్రం మిమ్మల్ని షిప్స్లో అయితే తీసుకెళ్తారనమాట. యాక్చువల్లీ మమ్మల్ని అయితే అసలు మేము వెళ్ళేసరికి 2:30 అలాగే అయింది. అసలు అలౌ చేయమని సార్, 200 members ఉన్నాము, అలౌ చేయము, అసలు వెళ్ళడానికి వీలు లేదన్నారు. బట్ అలా కొంచెం రిక్వెస్ట్ చేసేసరికి అయితే పంపించారు. ఎందుకంటే వీకెండ్స్ కదా, సో చాలామంది అయితే ఉన్నారనమాట. గుడి కూడా ఖాళీ లేదు. సో దానివల్ల అయితే పంపించమన్నారు. ఎందుకంటే వచ్చేసరికి టైం అయిపోద్ది. మళ్ళీ 7 దాటితే 5 దాటితే అవ్వదన్నమాట. సో మీరు వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం మార్నింగ్ టైం అయితే వెళ్ళండి. మ్యాక్సిమం మార్నింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది. సో మేమైతే అలాగే ఏదోలాగా ఇంక షిప్ అది ఎక్కేసాము. లైఫ్ జాకెట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది సీనరీ అది కూడా. ఇంకెక్కిన కొంతసేపటికి అయితే లాంచర్ అనేది స్టార్ట్ చేశారు. సో అందులో అయితే మేము ఇంకా అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళాము. మ్యాక్సిమం మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవన్నమాట. అంటే చాలా కొంచెంసేపు అలాగా షిప్ మీద తీసుకెళ్తారేమో అని. బట్ అంతేం లేదు. ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుంది ఇది ఇటువైపు ఒడ్డు అనమాట. సో అక్కడ ముందునే ఉంటుంది అనమాట. మీరు అక్కడ నుంచి వస్తే అటువైపు ఒడ్డు కనబడిపోతుంది. మధ్యలో పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, 5 minutes అంతే. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మాకు మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. ఎంత దూరమో తెలియక ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఆటోకి 20 rupees తీసుకున్నారు మనిషికి. బట్ చాలా పైకి ఉందన్నమాట కొండ మీద. మీరు మామూలుగా వెహికల్స్ మీద వచ్చినట్టయితే మాత్రం చూసుకోండి, బండి మీద అయితే ఎదురారండి. ఎందుకంటే ఎక్కువ ఎత్తు కాబట్టి ఎక్కలేరన్నమాట. సో ఇక్కడైతే మేము పైకి వచ్చేసాం. ఇంకా గుడి మాత్రం చాలా రష్గా ఉంది. కిందన పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్, ఈ రంగుల రత్నాలు ఇవన్నీ చాలా వచ్చాయి. మెట్ల మార్గం మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఈ బోట్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే యారాడ్ నుంచి వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. టెంపుల్ అయితే మాత్రం చాలా రష్గా ఉంది. అండ్ మీరు మ్యాక్సిమం వీక్ డేస్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా రష్గా ఉంది. నాకు చెప్తున్నాను, నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే దగ్గర నేను ఒక లైన్లో మళ్ళీ 1/2 hour అయితే నించున్నాను అనమాట. బట్ ఎలాగైనా సరే అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇంకా అది చాలు.
అండ్ మ్యాక్సిమం అది అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చి అలాగ వ్యూ అయితే చూసుకున్నాం అనమాట. వ్యూ చూసుకొని మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అవి తీసుకున్నాము. ఈ వీడియోస్ అవి తీసుకుంటున్నప్పుడు మాకు ఒక ప్లేస్ అయితే కనబడింది అనమాట. అంటే చాలామంది వెళ్తున్నారు, సో అందుకని మేము వెళ్ళామన్నమాట. ఏంటి ఎంతమంది వెళ్తున్నారు, ఏంటి అంత వ్యూ బాగుందని. మెట్ల దగ్గర నుంచి ఇలాగా దిగుతున్నప్పుడు మన రైట్ సైడ్లో ఉన్నదన్నమాట ఇది. సో అక్కడైతే చెట్లు అవి అడ్డేసి ఉన్నాయి, కానీ చెట్లు అవి లేకపోతే మాత్రం చాలా బాగా కనబడను. బట్ జాగ్రత్తగా ఉండండి, అదంతా కొండ కాబట్టి పడిపోతారు. సో అక్కడ నుంచి అయితే హార్బర్, ఇదంతా సముద్రం, షిప్స్ ఇవన్నీ కనబడుతున్నాయి అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, కాకపోతే చెట్లు అయితే అడ్డేస్తున్నాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి అది ఫినిష్ చేసుకొని ఇంకా టైం అయిపోతుందని టెన్షన్లో మొత్తం అంతా తీసుకొని ఇంకా కిందకి నడుచుకుంటూ వస్తాం. వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్ళాం, కానీ వస్తున్నప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చాం. పెద్దగా డిస్టెన్స్ అంటూ ఏం లేదు, బట్ బాగుందన్నమాట. టెంపుల్ మనం అనుకున్నట్టయితే అంత పెద్దగా ఎక్స్పెక్టేషన్స్తో ఊహించుకొని వీడియోస్లో చూపిస్తున్నట్టు అలాగేం లేదు, కానీ చాలా సింపుల్గా, నీట్గా అండ్ కొంచెం ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట వీకెండ్స్ అవడం వల్ల. బట్ వీక్ డేస్లో ఎలాంటి ఖాళీగా ఉంటుంది, పీస్ఫుల్గా చూసుకొని రావచ్చు. వీకెండ్స్లో ఏంటంటే ఆ రష్లో ఇంకా అలా పడిపోతూ ఏదో వెళ్ళాలి, లైన్లో వెళ్ళాలన్న తప్ప ఇంకేం ఉండదు. సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని కిందకు వచ్చి ఇంకా మళ్ళీ షిప్ అయితే ఎక్కేసాం అనమాట. రెడీగా షిప్స్ అయితే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఆ షిప్ అయితే ఎక్కేసాం, ఇంకా అటు నుంచి ఇటు వచ్చేసాము. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, టీమ్ మను అండ్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్, మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.